5 గంటలకు నిద్రలేచి హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకుందామని వంటగదిలోకి వెళ్తే నాతో పాటు నిద్రలేచి నా వెనకాలే వచ్చారండి మా చిన్నోడు. వాకింగ్ వెళ్దామని హిమాంశు అంటే వాడి వాహనాన్ని అయితే బయట తీసుకొచ్చాడండి. వంట ప్రిపేర్ చేస్తున్న వాళ్ళ మామతో కాసేపు కబుర్లో ఎర్లీ మార్నింగ్ అందరికి గోరువెచ్చని నీళ్ళలో తేనె నిమ్మకాయ కలిపి ఒక్కొక్కరికి ఒక గ్లాస్ ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ లో తేనె నిమ్మకాయ కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. టైం 5:30 అయితే అయిందండి. నేను జ్యోతి హిమాంశు గారు అయితే వాకింగ్ అయితే బయలుదేరి ఉదయాన్నే ఈ మంచు కాలంలో వాకింగ్ వెళ్తే పల్లెటూరులో వాతావరణం మాత్రం చూడడానికి మాత్రం హిమాంశు గారు ఉదయాన్నే వాకింగ్ వస్తా అంటాడు, తర్వాత నా సంఖ్య కూర్చుంటాడు. పల్లెటూరు అందాలు అంటే మనకు గుర్తొచ్చేది రాజమండ్రి అండి. కానీ ఆ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఈ లంక గ్రామాల్లో రాజమండ్రికి ఏమాత్రం ఊరంతా కొబ్బరి చెట్లు, అరటి తోటలు, కంద, పసుపు చూడడానికి కన్నుల పండగగా ఉంటుంది. అక్కడక్కడ రేవు నుంచి చీలిపోయిన చిన్న చిన్న పాయలు, దాని హొయలు, అందాలు చూడడానికి చాలా అందుకని గ్రామాల్లో ప్రజలు ఎన్ని వరదలు వచ్చినా ఈ ఊర్లోంచి బయటకైతే వెళ్ళారు. పచ్చని పొలాల మధ్య ఒక అరగంట అయితే వర్కౌట్స్ చేసి రన్నింగ్ లో, జంపింగ్ లో, వాకింగ్ లో అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి కొన్ని మొలకెత్తిన గింజలని బ్రేక్ఫాస్ట్ కి తీసుకుని ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలు కూడా చాలా మంచి. టైం అయితే 7:30 అయిందండి. పిల్లలందరికీ బ్యాగ్స్ సర్దేసి మా డ్యూటీస్ కి అయితే మేము బయలుదేరాము. 8:30 to 5:30 అయితే మన డ్యూటీ టైం అండి. దాని తర్వాత పికిల్ జర్నీ అయితే స్టార్ట్. కోటి ది ఫ్యామిలీ మ్యాన్ పేజ్ కి అయితే ఈ రోజు 10K ఫాలోవర్స్ అయితే రీచ్ అయిపోయి దానికి సంబంధించి గివ్ అవే ప్రోగ్రామ్ అయితే ఉంది. ఎలా ఎవరికి ఎప్పుడు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి. బాయ్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.